అమ్మా ఈ కోజా చిన్న సన్నది ఏం కాదుగా, నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా? ఆయన ఉండేగా వంశకృష్ణ. నిన్న మొన్న అక్కడ ప్రపంచ దేశాలల్లో మీటింగ్ కూడా పెడితే ఇంగ్లీష్లో దంచి మాట్లాడాడు. ఈయన కొడుకు ఎంపీ, పెద్దపల్లి ఎంపీ. నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా అని ఇప్పుడు అడ్లూరు సవాల్ వేస్తుండు. ఏమయ్యా ఓ వివేకు, మీ కొడుకును ఎవరు గెలిపించిర్రు? ఎవరు తిరిగిర్రు? కాళ్ళకు గిరకలు కట్టుకొని ఇల్లు తిరిగి అయినోనికి కానోనికి పాలోనికి పంగోనికి షెడ్డోనికి పడ్డోనికి సలాంగొట్టి దిడు సలాంగొట్టి అయ్యని కాల్ముక్తి అని అమ్మని కాల్ముక్తి అని వాళ్ళ కడుపులలో తలకాయ పెట్టి వాళ్ళ చేతులు దొరికించుకొని మేము ఓట్లు వేయించి మీ కొడుకును ఎంపీ చేస్తే ఇవాళ పార్లమెంటులో పతార చూపిస్తుండు. ఎవరిది ఇది? మాది కాదా? నేను లేనా అందులో? నా పాత్ర లేదా నీ కొడుకు గెలుపులో అని ఇప్పుడు ఈ కోజాగా గోసి బిరుగా ఎక్కుతుంది. మరి ఈ కోజా కూడా ఇంకేమన్నదో ఒకసారి చూద్దాం. మరి ఇలా పంచాది పాడైపోను బాగుందిగా. పంచాది చల్లకుండా పంచాది అంటే పంచాదే ఉంది పో. ఎక్కడవా ఇది? మరి అడ్లూరి కథ ఏమాయరు ఇక అది ఎడమని దొరకలేదు. ఇగో నీ కొడుకును ఎంపీగా గెలిపించింది మేం కాదా? వివేక్పై మంత్రి అడ్లూరి ఫైర్. కులం ఆధారంగా తనపై కుట్రలు విమర్శలు చేయిస్తున్నారు అని మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. ఆయనే అన్నాడట, వివేక్ అన్నాడట, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించాడు. ఏమంటుండు అడ్లూరి? ఆదివారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్లో ప్రతినిధితో మాట్లాడుతూ ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్ళీ తెర మీదకి తెస్తున్నారు. ఇక నేను ఏం మాట్లాడను. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది. వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసు. ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధం అని వివేక్కు అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేశారు. అరే మొన్న పీసీసీ పెబ్బ ఒక పని చేయవలసి ఉండడంలా మర్చిపోయిండో ఏమో, నన్ను అడిగినా చెప్పుదు పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్కు. అరే పంచాది ఒడిపించేటోనివి ఎట్లా ఒడిపియాలే? ఇప్పుడు అదే మొన్న పొన్నానికి ఈయనకు పంచాయతీ అయిందిగా. ఆయన పొన్నమాట ఈయన ఏదో అన్నాడట, అది మనసులో పెట్టుకొని ఇక ఒకటి అడుగున మొత్తం సంఘాలే మొత్తం కదిలినాయి. ఎంఆర్పిఎస్ సంఘాలు మందకృష్ణ మాదిగ కూడా అగ్గి మీద గుగ్గిరవై మండిపడ్డాడు. ఎట్టా అంటావు మాదిగ జాతి బిడ్డని అని పొన్నం మీద కాలాల మీరాలు నూరిరు. ఇదంతా ఎరికే. ఇక పీసీసీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండు, చిన్నగా విలువలంపి షెడ్డో పాడో మాట్లాడి అదో ఇదో నచ్చ చెప్పి ఇక వీళ్ళకి ఏం పంచాయతీ లేదని చెప్పిండు. అంతేనా కాదా? అయిపోయింది. ఇక బువ్వ కూడా తినబెట్టిండు, ఇంత పగటి బువ్వ కూడా తినబెట్టిండు. మళ్ళీ ఇద్దరిని ఒకటే కాడ కూర్చోబెట్టిండు. పొన్నం ప్రభాకర్ని అడ్లూరి లక్ష్మణ్ని ఒక దగ్గరనే కూర్చోబెట్టి బువ్వ తినబెట్టి నిమ్మతం చేసి కడుపుసాల చేసి సాగదోలిండు. మరి ఆయనే వివేక్ వెంకటస్వామి ముచ్చట కూడా బయటికి తీసి మరి పొన్నం ప్రభాకర్ అనగానే నువ్వు కూడా ఇట్లా గంగీదు లేక తలకాయ ఊపినవాట, మరి అది వద్దు అనే ముచ్చట కూడా తెర మీదకి తీసుకొచ్చి మాట్లాడితే అయిపోనేమో పంచాది. ఈయన పొన్నం ప్రభాకర్ అనగానే ఈయన కూడా అన్నట్టుగా సై కొట్టిండట. ఇక అది కూడా ఇప్పుడు ఈయన మనసులో ఉంది. మొన్ననే ఈ పంచాయతీ ఒడిపిస్తే అయిపోగా పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు ఏం సకదానం మీకు సకదానం తోటి ఏమో ఆడ ఉరుకులో పెట్టి ప్రచారం చేసుకుంటారు. ఇక మీ దాంట్లో ఏమో కచ్చపెచ్చ వ్యవహారం అవుతుంది సారు. ఇక మొన్ననే మాట్లాడితే అయిపోవు. ఇక మరి అది కొంత మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈయనే ఇక వివేక్ అంటే పడ్డాడు. ఎట్లా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సారీ చెప్పిండు,
బహిరంగంగా క్షమాపణ చెప్పిండు, క్షమాపణ కోరుతున్నా అన్నాడు. ఆ వీడియో కూడా మొత్తం విడుదల చేసిర్రు. వివేక్ కూడా ఎందుకు చెప్పడా అని పడ్డదో ఏమో అడ్లూరికి. ఇక మరి ఎటైనా చేసి తీరా ఎలక్షన్ల ముందర మీరు పంచాయతీ పెట్టుకోకూరి, అసలే జూబ్లీస్ ఎలక్షన్ల కథ నడుస్తుంది. ఇక మరి మీరే పచ్చిపులుసు కంటే పలసగా అయితే జనాలు ఏమనుకుంటారు? ఈ కారం తప్పిన పని అవుతుంది అయ్యా. జర ఎటైనా చేసి మళ్ళీ ఈ కోజాగని ఆ కోజాగని విలువనంపి జర పంచాది తశ్వ చెయ్యి. గట్లయితే జర నిమ్మల పడతారు, లేకపోతే ఇక అడగోని పంచాది ఇక.